హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లర్న్వైజ్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్లో మనం ఇవాళ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనే టాపిక్ని కవర్ చేద్దాము. ఇందులో మనము నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ ఇండియా, ఈ గవర్నెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఈ టాపిక్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాము. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది మనకు కీ డ్రైవర్ ఇన్ గ్లోబల్ ఎకానమీ అని చెప్తామన్నమాట. కరెంట్లీ ఓవర్ లాస్ట్ డికేడ్ నుంచి కానీ మనం చూస్తే డిజిటల్ ఎకానమీ మనకు బాగా ఎక్స్పాండ్ అయిందనమాట. సో అంతేకాకుండా ఇది బాగా ఎలా మనకు డైవర్సిఫై అయిందనమాట డిఫరెంట్ సెక్టర్లో. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, మైక్రో ఎలక్ట్రానిక్స్ కానీ, ఇలా మనకు డిఫరెంట్ సెక్టర్స్లో బాగా డైవర్సిఫై అయ్యింది అని చెప్తాము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ అన్ని సెక్టర్స్లో కూడా మనం చూస్తే ఇండియా యొక్క ప్రజెన్స్ అండ్ మొమెంటమ్ అనేది అన్ని పార్ట్స్ ఆఫ్ టెక్నాలజీలో మనము చూస్తామన్నమాట. ఎస్పెషల్లీ మనం ఎప్పటి నుంచి చూస్తాము ఇండియా యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా మనము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అని అంటే మనకు కోవిడ్ పాండమిక్ వచ్చింది కదా. సో ఆ కోవిడ్ పాండమిక్ టైంలో ఇండియా యొక్క పర్ఫార్మెన్స్, అది బీట్ కరోనా డిటెక్ట్ చేయటం కానీ, ఆ వ్యాక్సిన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, డెలివరీ ఆఫ్ ది వ్యాక్సిన్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్లో అంతా కూడా గవర్నమెంట్ ఏం చేసింది, ఐటీని బాగా యూజ్ చేసింది అనమాట. ఓకే, అప్పటి నుంచి కూడా ఒక గ్లోబల్ ఇంపాక్ట్ అనేది ఇండియా క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే, సో ఇప్పుడు చూద్దాము నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది మనకు గవర్నమెంట్ 2012లో తీసుకురావడం జరిగింది. సో దీని విజన్ ఏంటి అంటే ఇండియా పొజిషన్ గ్లోబల్ ఐటీ హబ్గా నిలబెట్టాలి, ప్రపంచంలోనే ఒక మంచి పొజిషన్లో ఇండియాని నిలబెట్టడం దీని విజన్ అనమాట. ఏంటి, నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విజన్ అనమాట. సో దీంతో పాటు ఏంటంటే ఈ ఐటీ అండ్ సైబర్ స్పేస్ ఈ రెండు కూడా యూజ్ చేసి ఏం చేయాలి, ఎకానమీ, నేషనల్ ఎకానమీని పెంచాలి, ఇంక్లూజివ్ సబ్స్టెన్షియల్ గ్రోత్ అనేది జరగాలి నేషనల్ ఎకానమీలో అనేది విజన్ అనమాట. ఓకే, ఆబ్జెక్టివ్స్ చూద్దాం. సో ఆబ్జెక్టివ్స్ మనం చూస్తే ఫస్ట్ వన్ ఏముంది, ఇంక్రీజ్ రెవెన్యూ ఆఫ్ ఐటీ అండ్ ఐటీఈఎస్. ఐటీఈఎస్ అంటే మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అని అంటాం అనమాట. ఓకే, సో ఎలా మనం రెవెన్యూ ఇంక్రీజ్ చేస్తాము, త్రూ టెక్ ఎక్స్పోర్ట్స్. మనం టెక్నాలజీని బాగా డెవలప్ చేసి దాన్ని బయట దేశాలకు మనము ఎగుమతి చేస్తే మనకు మంచి రెవెన్యూ అనేది వస్తుందన్నమాట. ఓకే, అంతేకాకుండా మనకు అక్వైర్ గ్లోబల్ మార్కెట్ షేర్ ఇన్ ఎమర్జింగ్ ఐటీ టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్. అంటే గ్లోబలీ ఒక సిగ్నిఫికెంట్ షేర్ అనేది ఇండియా చేసుకోవాలి గ్లోబలీ. ఓకే, నెక్స్ట్ ప్రమోట్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్. సో మనకేంటి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని బాగా ప్రమోట్ చేయాలి, లైక్ లోకలైజేషన్ కానీ, లేకుంటే లొకేషన్ బేస్డ్ సర్వీసెస్ కానీ, సోషల్ మీడియా కానీ, క్లౌడ్ కాంపౌండింగ్ కానీ, ఇలా మనకు డిఫరెంట్ అన్ని సెక్టర్స్లోనూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయాలి అని మనకు ఎన్పిఐటి చెప్తుందనమాట. ఓకే, దీంతోపాటు మనకేంటి, కాంపిటేటివ్నెస్ని పెంచాలి, ప్రొడక్టివిటీని పెంచాలి. అంటే మనకేంటి, స్టార్టప్స్ అనేవి ఉండాలన్నమాట మన దగ్గర. ఓకే, అంటే మనము లోకల్గా స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలి. ఓకే, సో ఈ స్టార్టప్స్ అంటే ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఏంటి, కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఐటీ టెక్నాలజీస్ ఉంటాయో వాటిని అడాప్ట్ చేసుకోవాలన్నమాట వీళ్ళు. వీటిని అడాప్ట్ చేసుకోవాలంటే గవర్నమెంట్ వీళ్ళకు ఎయిడ్ అనేది, ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఇంకొకటి చూడండి ఇక్కడ, టు మేక్ అట్లీస్ట్ 1 ఇండివిజువల్ ఇన్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఈ లిటరేట్. అంటే ఈ లిటరేట్ అంటే ఏం చెప్తామంటే ఎవరైనా కూడా రీడింగ్ అండ్ రైటింగ్ బై యూజింగ్ ఎలక్ట్రానిక్ డివైస్, ఇంటర్నెట్ అని చెప్తామన్నమాట. అంటే ఎవరైనా కూడా ఒక ఇంట్లో కనీసం ఒక్క వ్యక్తి అయినా కూడా ఈ లిటరేట్ అయి ఉండాలి. అంటే వాళ్ళు ఫర్ సపోజ్ ఒక మొబైల్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఉందనుకోండి, దాన్ని ఆపరేట్ చేయడం తెలియాలి. ఓకే, సో దాంట్లో రాయటం తెలియాలి, దాంట్లోంచి చదవటం కూడా తెలియాలి. ఓవరాల్గా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ని ఆపరేట్ చేయడం తెలియాలన్నమాట. సో వాళ్ళని ఏమంటాము, ఈ లిటరేట్ అంటాము. ఫ్యామిలీలో ఒక్కరైనా కూడా ఈ లిటరేట్ ఉండాలన్నమాట. ఎన్పిఐటికి ఇది ఒక ఆబ్జెక్టివ్ అనమాట. ఇంకా మనం ఏవైతే పబ్లిక్ సర్వీసెస్ ఉంటాయో, లైక్ మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే రేషన్ కానీ, పెన్షన్ కానీ, సర్టిఫికేట్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి, పబ్లిక్ సర్వీసెస్ అన్నీ కూడా మనకు ఎలక్ట్రానిక్ మోడ్లో జరగాలన్నమాట. ఓకే, ఇంకా సోషల్ సెక్టర్స్ కానీ తీసుకుంటే మనకు ఎడ్యుకేషన్, హెల్త్, రూరల్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఇవన్నీ కూడా ఏం చేయాలి, ఈ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా ఈ ఐటీ టెక్నాలజీ ద్వారా ప్రమోట్ చేసి ఒక ఈక్విటీ అండ్ క్వాలిటీ ఇలాంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకే,
ఒక క్వాలిటీ సర్వీసెస్ని, సోషల్ సెక్టర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. దాంతోపాటు మనం చూస్తే ఇక్కడ డెవలపింగ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్, అంటే మనకు వర్క్ ఫోర్స్ని బాగా ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎలాంటి వర్క్ ఫోర్స్ కావాలి మనకు? స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకే, సో లాస్ట్ వన్ చూడండి ఇక్కడ, టు స్ట్రెంథెన్ ద రెగ్యులేటరీ అండ్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎన్షూరింగ్. ఓకే, ఏదైతే మనకు రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, ఒక సెక్యూరిటీ నెట్వర్క్ ఏదైతే ఉందో, ఫ్రేమ్వర్క్ ఉందో గవర్నమెంట్ పెట్టింది, దాన్ని మనం ఏం చేయాలి? లీగలీ కంప్లైంట్ చేయాలి. ఒక సేఫ్ సైబర్ స్పేస్ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయడం వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పాలసీ అని చెప్తామన్నమాట. సో ఇవన్నీ ఏంటి మనకు? ఆబ్జెక్టివ్స్. ఓకే, సో ఈ ఆబ్జెక్టివ్స్ని ఇంకొంచెం డీప్గా మనం చూస్తే డిఫరెంట్ ఏరియాస్. సో ఆల్రెడీ చెప్పినవే మనము ఇంకొంచెం ఏరియా వైజ్గా మనము డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ మనం చూస్తున్నాము ఫస్ట్ వన్, టు ఇంక్రీజ్ రెవెన్యూస్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీఈఎస్. సో దీనివల్ల మనకి ఏం జరుగుతుంది? రెవెన్యూ ఇంక్రీజ్ చేస్తే ఇట్ క్రియేట్స్ ద ఎకోసిస్టమ్ ఫర్ ఎ గ్లోబలీ కాంపిటేటివ్ ఐటీ ఇండస్ట్రీ. ఓకే, గ్లోబలీ కాంపిటేటివ్ ఐటీ ఇండస్ట్రీ అనేది మనకు క్రియేట్ చేస్తుందన్నమాట. సో వన్స్ మనకు కాంపిటీషన్ స్టార్ట్ అయితే ఏమవుతుంది? మనము స్టార్టప్స్ పెట్టుకుంటామన్నమాట. ఓకే, స్టార్టప్స్ పెట్టుకుంటే మనకి ఏమవుతుంది? మనకంటూ ప్రొడక్షన్ అనేది మనమే తీసుకుంటాము, జాబ్స్ కూడా మన దగ్గరే ఉంటాయి. ఓకే, సో మనం ఇంపోర్ట్స్ కూడా బయట కంట్రీస్ నుంచి తక్కువ చేసుకుంటాం అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు? మన రెవెన్యూ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ప్రమోటింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, R&D టెక్నాలజీస్, అది ఇందాక మనం చెప్పుకున్నాము, అది సోషల్ మీడియా, క్లౌడ్ కంపౌండింగ్, లొకేషన్ బేస్డ్ సర్వీసెస్ ఇవైనా కావచ్చు. ఇంకా మనం చూస్తే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మనము నెక్స్ట్ జనరేషన్ కంప్యూటర్స్ అని ఉంటాయి. ఓకే, నెక్స్ట్ జనరేషన్ కంప్యూటర్స్, ఇంకా హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్స్, ఇంకా గ్రీన్ టెక్నాలజీస్, ఇవన్నీ కూడా ఏంటి మనకు అప్కమింగ్ మంచి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, టు ఎంకరేజ్ అడాప్షన్ ఆఫ్ IC, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఇన్ ఎకనామిక్ అండ్ స్ట్రాటజీ సెక్టర్స్. సో ఎలా మనము దీన్ని కాంపిటేటివ్నెస్ని అండ్ ప్రొడక్టివిటీని పెంచుతామంటే మనము ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలన్నమాట. ఓకే, సో మన ఐటీ సెక్టర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయాలి. అది కూడా మనం ఎస్పెషల్లీ ఎక్కడ బాగా వీటిని స్టార్ట్ చేయాలి అంటే ఎక్కడైతే ఇవి తక్కువ ఉంటే అక్కడ మనం చూసుకోవాలన్నమాట. ఫర్ సపోజ్ 5 Tier 2 అండ్ Tier 3 సిటీస్ అండ్ రూరల్ ఏరియాస్ కానీ మనం చూసినట్లుంటే ఇక్కడ మనం కానీ పెట్టామనుకోండి మంచి ఐటీ ఇండస్ట్రీలు, ఇక్కడ బాగా ఈ సెక్టర్ అనేది ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. ఓకే, ఒక బేస్ అనేది మనము ఐటీ బేస్ అనేది రూరల్ ఏరియా నుంచి సిటీ వరకు క్రియేట్ చేస్తాము, అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మనము ఒక బేస్ క్రియేట్ చేసినట్లు అవుతుందన్నమాట. ఓకే, అలా మనము కాంపిటేటివ్నెస్ అండ్ ప్రొడక్టివిటీని పెంచుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, టు క్రియేట్ అ పూల్ ఆఫ్ 10 million స్కిల్డ్ మ్యాన్ పవర్ ఇన్ బై 2020. సో 2020 కంతా ఏంటంట మనకు 10 million స్కిల్డ్ మ్యాన్ పవర్ ప్రొడ్యూస్ చేయాలి అనేది వన్ ఆఫ్ ద కీ సెక్టర్ అనమాట ఈ పాలసీలో. సో స్కిల్ డెవలప్మెంట్తో పాటు దీంట్లో మనం ఏం చూస్తామంటే మంచి ఎక్స్పర్టైజ్ కూడా మనము చూస్తామన్నమాట. నెక్స్ట్ చూడండి, టు ఎన్హాన్స్ ద ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఎఫిషియన్సీ, ఇవన్నీ కూడా మనకేంటి? ఈ గవర్నెన్స్ అని అంటాం కదా. సో ఇట్ ఎనేబుల్స్ ద సర్వీసెస్ డెలివరీ త్రూ ఈ గవర్నెన్స్. పబ్లిక్ సర్వీసెస్ అన్నీ కూడా మనము ఈ గవర్నెన్స్ ద్వారా డెలివర్ చేస్తాము. నెక్స్ట్ వన్ చూడండి, ఇండియా అనేది ఒక గ్లోబల్ హబ్ అవ్వాలి. దేంట్లో అంటే లాంగ్వేజ్ టెక్నాలజీస్లో. సో ఇది ఎలా అంటే మనము టెక్స్ట్ టు స్పీచ్. ఓకే, అంటే మనము టైప్ చేస్తే మనకు వాయిస్ వస్తుందన్నమాట. వాయిస్ మనము వినొచ్చు, ఏం చెప్తుంది ఆ టెక్స్ట్ అనేది మనకు అర్థం చేసుకోవడానికి. నెక్స్ట్ స్పీచ్ టు టెక్స్ట్. సో ఎవరైనా ఏదైనా చెప్తే మనకు అర్థం కాకుండా అది మనకు టెక్స్ట్ రూపంలో చూపిస్తుందన్నమాట. సో వాళ్ళు చెప్పింది ఇది అని. ఇంకా మనకు మెషిన్ ట్రాన్స్లేషన్ అంట, వాయిస్ రికగ్నిషన్ అంట, ఇలా మనకు డిఫరెంట్ లాంగ్వేజ్ టెక్నాలజీస్ అంటాం అనమాట వీటిని. సో ఇందులో ఏంటి? ఇండియా ఒక గ్లోబల్ హబ్ అవ్వాలి. ఓకే, ఇంకా మనం చూస్తే ఇక్కడ యాక్సెస్ డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్ కూడా మనకు ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది యాక్సెసిబుల్ కంటెంట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూస్తే బ్లైండ్ పీపుల్ ఏంటంటే వాళ్ళకి కనిపించదు కాబట్టి వాళ్ళు మొబైల్లో ఇదేంటి స్పీచ్ టు స్పీచ్. ఓకే, వీళ్ళేంటి ఇక్కడ స్పీచ్ టు స్పీచ్, వాళ్ళు మొబైల్లో ఆపరేట్ చేసి వాళ్ళకి ఏం కావాలో అది మొబైల్లో చెప్తే త్రూ స్పీచ్ మళ్ళీ ఆ టెక్నాలజీ రెస్పాండ్ అవుతుందన్నమాట. వాళ్ళకి ఏం కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం లాస్ట్ చూస్తే ఇది మనకేంటి? సేఫ్ అండ్ రెస్పాన్సిబుల్ సైబర్ కల్చర్ని క్రియేట్ చేయడం. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి? కీ ఏరియాస్ ఆఫ్ నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2012. ఈ PDF మీకు
మినిస్ట్రీ వెబ్సైట్స్లో దొరుకుతుంది. ఇది 9 to 10 పేజెస్లో ఉంటుందన్నమాట. ఇంకా డీటెయిల్గా దాన్ని షార్ట్ ఫామ్లో నేను ఇలా చేశాను దీన్ని. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, డిజిటల్ ఇండియా మిషన్. సో డిజిటల్ ఇండియా మిషన్ అనేది మనకు ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. సో ఇందులో ఏంటంటే మన ఇండియా ఏదైతే ఉందో ఆ ఇండియా మనకు డిజిటల్ ఇండియాగా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి మనకు డిజిటల్ ఇండియా మిషన్ని గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఎప్పుడు? జూలై 2015లో. సో ఇదేంటి, మనకు డిజిటల్ ఇండియా అనేది ఒక అంబ్రెల్లా ప్రోగ్రామ్ అని చెప్తాము. దీంట్లో మనకు మినిస్ట్రీస్, గవర్నమెంట్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా దీంట్లో కలిసిపోయి ఉంటాయి అన్నమాట. సో ఈ డిజిటల్ ఇండియా మనకు కలెక్టివ్గా ఇండియా ఎలా డిజిటల్ ఇండియా అవ్వాలి అని అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ 9 పిల్లర్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా అని చెప్తాము. సో ఈ 9 పిల్లర్స్ ఏంటి అనేది ఒకసారి మనము చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ వన్ చూడండి, బ్రాడ్బ్యాండ్ హైవేస్. సో బ్రాడ్బ్యాండ్ హైవేస్ ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ ద హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అక్రాస్ ద కంట్రీస్ అనమాట. సో ఇంక్లూడింగ్ రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్లో మంచి ఇంటర్నెట్ నెట్వర్క్, హై స్పీడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం దీని యొక్క ఉద్దేశం అనమాట, వన్ ఆఫ్ ద పిల్లర్ అనమాట. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, ఈ బ్రాడ్బ్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది బాగా ఎక్స్పాండ్ అవుతుంది త్రూ రిమోట్ ఏరియాస్ వరకు. నెక్స్ట్ వన్ చూడండి, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రామ్. సో ఇదేంటంటే మనకు ఇట్ ఎస్టాబ్లిషెస్ ద డిజిటల్ సెంటర్స్, మనకు డిజిటల్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఎక్కడ? రూరల్ ఏరియాస్ అండ్ రిమోట్ ఏరియాస్లో మనము వాళ్ళు ఇంటర్నెట్ని యాక్సెస్ చేయడానికి ఒక డిజిటల్ సెంటర్ని అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ వాళ్ళకు డిజిటల్ సర్వీసెస్ లభిస్తాయి. ఇంకా దీనివల్ల ఏమవుతుంది, డిజిటల్ లిటరసీ అనేది పెరుగుతుంది అండ్ యాక్సెసిబిలిటీ పెరుగుతుంది. సో డిజిటల్ లిటరసీ ఇక్కడ చూస్తే మనము ఈ క్రాంతి అని అంటాము. ఈ క్రాంతి ఉంది కదా, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పిల్లర్. సో ఇదేంటంటే మనకు డిజిటల్ లిటరసీని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకు ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఎలా యాక్సెస్ చేయాలి అనేది వాళ్ళకి చెప్తుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూడండి, ఇన్ఫర్మేషన్ ఫర్ ఎవ్రీవన్ అంటే ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్. సో ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ మనకి ఏం చెప్తుందంటే ఏదైతే గవర్నమెంట్ ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, రికార్డ్స్ ఏవైతే ఉంటాయో, సో అవన్నీ కూడా ఏంటి, సిటిజన్స్కి ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటాయన్నమాట త్రూ డిజిటైజ్డ్ ఫామ్. సో వాళ్ళు ఎక్కడైనా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్ని, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలనుకుంటే ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇంట్లోనే త్రూ ఇంటర్నెట్ వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, డాక్యుమెంట్స్ సేఫ్గా ఉంటాయి అండ్ పేపర్ వర్క్ అనేది కూడా మనకు తక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఎర్లీ హార్వెస్ట్ ప్రోగ్రామ్. సో ఈ ఎర్లీ హార్వెస్ట్ ప్రోగ్రామ్ కని మనం చూస్తే ఇది మనకు కొన్ని స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ అడ్రస్ చేస్తుందన్నమాట. ఇది ఒక ఇంటర్మీడియట్ డిజిటల్ నీడ్స్కి. సో సచెస్ మనం చూస్తే ఇక్కడ స్కూల్ సర్టిఫికెట్స్ కానీ, డిజిటల్ అటెండెన్స్ కానీ, ఇంకా వైఫై ఇన్ పబ్లిక్ స్పేసెస్ కానీ, ఇవన్నీ కూడా మనము ఎర్లీ హార్వెస్ట్ ప్రోగ్రామ్ కింద చూస్తాము. నెక్స్ట్, యూనివర్సల్ యాక్సెస్ టు ఫోన్స్. యూనివర్సల్ యాక్సెస్ టు ఫోన్స్ అంటే ప్రతి ఒక్క సిటిజన్కు కూడా మొబైల్ కనెక్టివిటీ ఉండాలి. ఓకే, సో మొబైల్ కనెక్టివిటీతో పాటు ఇంకా ఏమి ఉండాలి, ప్రమోట్ ద హై స్పీడ్ ఇంటర్నెట్. ఓకే, సో ఇంటర్నెట్ ఉండాలి అండ్ డిజిటల్ లిటరసీ, మొబైల్ని ఎలా ఆపరేట్ చేయాలి అనేది కూడా వాళ్ళకు తెలిసి ఉండాలన్నమాట. సో దిస్ ఈజ్ యూనివర్సల్ యాక్సెస్ టు ఫోన్. నెక్స్ట్ వన్, ఐటీ ఫర్ జాబ్స్. సో ఐటీ ఫర్ జాబ్స్ మనం చూస్తే ఏంటి, ఇక్కడ మనకు ప్రొవైడ్ ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ టు యూత్ అని చెప్తాము. ఓకే, సో ఐటీ జాబ్సే కాకుండా మనకు అన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్కి సంబంధించి, సర్వీసెస్కి సంబంధించి కూడా మనము ఐటీ అండ్ డిజిటల్ సెక్టర్స్లో జాబ్స్ని యూత్కి లభించేలాగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయన్నమాట అక్కడ. ఓకే, సో ఈ క్రాంతి అంటే మనకేంటి, డిజిటల్ లిటరసీ. నెక్స్ట్, ఈ గవర్నెన్స్ మనం చూస్తే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇందులో మనకు త్రూ ఈ గవర్నెన్స్ ద్వారా మంచి ఎఫిషియన్సీతో, ట్రాన్స్పరెన్సీ, యాక్సెసిబిలిటీస్తో మనకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనం ఇందులో చూస్తాము. నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టార్గెట్ ఏంటి ఇక్కడ, నెట్ జీరో ఇంపోర్ట్ అనమాట. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, మనము లోకల్గా మనము డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది బాగా ఎంకరేజ్ చేసి, సో అది బీట్ ఎలక్ట్రానిక్స్ కానీ, హార్డ్వేర్ కానీ మనము మంచి సపోర్ట్, గవర్నమెంట్ మంచి సపోర్ట్ని ఇస్తుందన్నమాట. సో దీనివల్ల మనకు జాబ్ క్రియేషన్ ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది, ఇంపోర్ట్స్ తగ్గుతాయి, మన రెవెన్యూ కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటి, మనకు 9 పిల్లర్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా. సో ఈ 9 పిల్లర్స్ ఏంటి అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనకు ఆప్షన్స్లో ఇవ్వచ్చు. ఓకే, సో
ఇప్పుడు మనం చూద్దాము సమ్ కీ ఇనిషియేటివ్స్ ఏంటి గవర్నమెంట్ తీసుకుంది డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా అని. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కరెంట్ అఫైర్సే, అన్నీ పెడితే మనకు చాలా టైం పడుతుంది కాబట్టి కొన్ని మాత్రమే తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ వన్ మనం చూస్తే ఆధార్ కార్డ్. సో ఆధార్ ఏంటి, మనకు 12 డిజిట్ బయోమెట్రిక్ మనకు ఐడెంటిటీ అని చెప్తాము. సో దీని ద్వారా ఏంటి మనకి ఏం జరుగుతుంది, మనకు గవర్నమెంట్ ఏవైతే సబ్సిడీస్ కానీ స్కీమ్స్ బెనిఫిట్స్ కానీ సర్వీసెస్ కానీ మనకి ఏం కావాలన్నా కూడా మనకు ఫస్ట్ ఏం అడుగుతారు అంటే ఆధార్ కార్డ్ అడుగుతారనమాట. ఓకే, సో ఆధార్ కార్డ్ అనేది మనకు ఒక మంచి కీ ఇనిషియేటివ్ డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో అని చెప్తాము. నెక్స్ట్ కామన్ సర్వీస్ సెంటర్స్. కామన్ సర్వీస్ సెంటర్స్ అంటే ఏంటంటే మనకు గవర్నమెంట్కి సంబంధించి సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి ఎస్పెషల్లీ మనకు విలేజ్ లెవెల్లో మనము ఇవి చూస్తామన్నమాట. రూరల్ ఏరియాస్లో గ్రామ పంచాయత్ లెవెల్ నుంచి మనము ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ చూస్తాము. అంటే సిటీస్లోనే మనకు సర్వీసెస్, ఈ ఇంటర్నెట్ సర్వీసెస్ ఉండడం కాదు, మనకు గ్రామ పంచాయత్ లెవెల్స్లో నుంచి కూడా మనకు ఈ సర్వీసెస్ సెంటర్స్ అనేవి అవైల్లో ఉంటాయన్నమాట. సో దీని ద్వారా గవర్నమెంట్కి సంబంధించి ఏ పథకాలు ఉంటాయో అవి వాళ్ళకు గ్రామ పంచాయత్ వాళ్ళకు తెలిసిపోతూ ఉంటాయన్నమాట. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ చూడండి డిజిలాకర్ అనేది ఒక యాప్. ఓకే, సో ఈ యాప్ ఏంటంటే మనకు ఏవైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం వన్స్ ఇందులో అప్లోడ్ చేసామనుకోండి ఫర్ ఎవర్ అవి అక్కడే స్టోర్ అయిపోయి ఉంటాయి అనమాట. ఫస్ట్ సపోజ్ మీరు రోడ్డు పైన వెళ్తున్నారు, ట్రాఫిక్ పోలీస్ మిమ్మల్ని ఆపి లైసెన్స్ అడిగారు అనుకోండి, మీ దగ్గర లైసెన్స్ ఫిజికల్ కాపీ లేదు, మీరు అప్పుడు డిజిలాకర్ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకుని ఉంటే ఆల్రెడీ, సో అందులో నుంచి మీరు మీ కాపీ కానీ చూపిస్తే లైసెన్స్ కాపీ అది సరిపోతుందన్నమాట. హార్డ్ కాపీ చూపించాల్సిన అవసరం లేదు. డిజిలాకర్ యాప్ ద్వారా కూడా మీరు లైసెన్స్ని చూపించవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి ఉమాంగ్ అంటే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అంటాము. సో ఇదేంటంటే సెంట్రల్ లెవెల్ నుంచి లోకల్ గవర్నెన్స్ వరకు కూడా ప్రతి ఒక్క సర్వీస్ ఈ ఉమాంగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అది ఆధార్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ సర్వీసెస్ కూడా మనము ఈ ఉమాంగ్ యాప్ ద్వారా మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే మనకి ఇవి ఎనీవేర్ ఎనీ టైం మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి ఈ సైన్ ఏంటంటే మనకు ఇదొక ఆన్లైన్ సర్వీస్ అని చెప్తాము. ఫర్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్కి మనము ఈ సైన్ వాడతాము. ఇదేంటంటే ఒక ఈజీ అండ్ సెక్యూర్ వే టు డిజిటలీ సైన్ ఏ డాక్యుమెంట్. ఒక ఇన్ఫర్మేషన్ని ఇది కూడా మనము ఎనీవేర్ ఎనీ టైం చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి డిజిటల్ విలేజ్ ఏంటంటే ఏదైనా ఒక డిస్ట్రిక్ట్లో ఒక పంచాయత్ కానీ ఒక విలేజ్ని కానీ తీసుకుంటాము. ఇందులో ప్రతి ఒక్క సర్వీస్ అది డిజిటల్ కానీ, ఫైనాన్షియల్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, సోలార్, ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే మనకు ఓవరాల్గా అంతా కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకు డిజిటల్గానే వర్క్ అవ్వాలన్నమాట అక్కడ. సో దీన్నే మనం ఏమంటాము డిజిటల్ విలేజ్ ఇనిషియేటివ్ అని చెప్తాము. నెక్స్ట్ వన్ చూడండి ఓపెన్ గవర్నమెంట్ డేటా ప్లాట్ఫామ్. సో ఈ ఓపెన్ గవర్నమెంట్ డేటా ప్లాట్ఫామ్ ఏంటంటే ఇదొక సింగిల్ పాయింట్ టు యాక్సెస్ ఆల్ ద డేటా అండ్ యాప్స్ అని చెప్తాము. సో ఇందులో ఏంటంటే ఓపెన్ ఫార్మాట్లో అన్ని యాప్స్ కూడా ఉంటాయన్నమాట. ఓపెన్ ఫార్మాట్లో ఉంటాయి. దీన్ని పెట్టేది ఎవరంటే మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్సే పెడతారు. సో దీనివల్ల ఈజీలీ యాక్సెసిబిలిటీ ఆఫ్ ఆల్ ప్లాట్ఫామ్స్, మనము డేటా ప్లాట్ఫామ్స్ని మనం చూస్తాము. నెక్స్ట్ వన్ చూడండి ఈ హాస్పిటల్ ఏంటంటే మనకు ఇది ఒక వన్ స్టాప్ సొల్యూషన్. ఎవరికి అంటే కనెక్టింగ్ ద పేషెంట్స్, హాస్పిటల్స్ అండ్ డాక్టర్స్. సో పేషెంట్స్ని, డాక్టర్స్ని, హాస్పిటల్స్ని కనెక్ట్ చేయడానికి ఇది ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అంటాం. ఏంటి ఈ హాస్పిటల్ అనేది? ఓకే, ఇదొక డిజిటల్ ప్లాట్ఫామ్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి జీవన్ ప్రమాణ్ ఏంటంటే మనకి ఇదొక లైఫ్ టైం సర్టిఫికేట్. ఓకే, లైఫ్ సర్టిఫికేట్ అని అంటాం. ఎవరికి ఇస్తారంటే ఇది పెన్షన్ తీసుకుంటారు కదా వాళ్ళకి ఇస్తారనమాట జీవన్ ప్రమాణ్ అనేది. సో దీని ద్వారా వీళ్ళు జీవన్ ప్రమాణ్ ద్వారా ఇంట్లో నుంచే వీళ్ళ డీటెయిల్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఏజెన్సీ దగ్గరికో లేకుంటే ఎవరైనా అథారిటీ దగ్గరికో వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి పిఎం దిశ ఏంటంటే మనకు డిజిటల్ లిటరసీ పైన ఇది ఉందన్నమాట. ఓకే, ప్రధాన్ మంత్రి గ్రామీణ్ డిజిటల్ సక్షరన్ అభియాన్ అని చెప్తాం దీన్ని. ఓకే, సో డిజిటల్ లిటరసీ. నెక్స్ట్ వన్ యూపీఐ పేమెంట్స్. సో మనం యూపీఐ కానీ చూసినట్లయితే మనం ఏదైతే గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, లేకుంటే పేటిఎం కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటి యూపీఐ బేస్డ్ యాప్స్ అని చెప్తాము. సో యూపీఐ పేమెంట్స్ అనేది మనకు ఒక మంచి డిజిటల్ ప్లాట్ఫామ్గా, ఒక మంచి గ్రోయింగ్ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్గా మనం చెప్తాము యూపీఐని. నెక్స్ట్ వన్ చూడండి
స్కిల్స్ ప్రైమ్. సో ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ ఏంటంటే ఇది ఒక స్కిల్లింగ్ ఎకోసిస్టమ్ అనమాట. ఇదనమాట ఒక స్కిల్లింగ్ ఎకోసిస్టమ్. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి 10 న్యూ ఎమర్జింగ్ టెక్నాలజీస్. అంటే ఇది డిఫరెంట్ టెక్నాలజీస్ అన్నీ కూడా మనకు ఒక డిజిటల్ అప్స్కిల్లింగ్ అనేది మనం ఈ ప్రోగ్రాంలో చూస్తాం. డిజిటల్ అప్స్కిల్లింగ్ అనేది ఇందులో చూస్తామన్నమాట. సో ఏవైతే మనకు ఫస్ట్ సపోజ్ ఇక్కడ మనం 10 ఎమర్జింగ్ టెక్నాలజీస్ తీసుకున్నాము. ఇది డేటా అనాలిసిస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ కానీ, ఓకే, ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, ఇవన్నీ కూడా ఏంటి ఒక దగ్గర చేర్చి వీటన్నిటిని కూడా ఎవరు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అండ్ నాస్కామ్ వీళ్ళిద్దరి కొలాబరేషన్లో మనము ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ని మనము చూస్తామన్నమాట. సో దీంట్లో ఏంటి మనము డిజిటల్ లిటరసీ అప్స్కిల్లింగ్ని మనం చూస్తామన్నమాట. ఓకే, ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద మనం చూస్తాం ఇందులో. సో ఇవన్నీ ఏంటి మనకు సమ్ కీ ఇనిషియేటివ్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా మిషన్ అని చెప్తాము. ఇంకా కూడా మనం న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే ప్రతిరోజు కూడా మనం ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా ఎన్నో చూస్తాము. ఓకే, మరి ఇంపాక్ట్ ఎలా ఉంది డిజిటల్ ఇండియా మిషన్ ఇంపాక్ట్ అనేది మనము వేరియస్ సెక్టర్స్లో చూసినట్లయితే ఫస్ట్ వన్ అగ్రికల్చర్ చూద్దాం. అగ్రికల్చర్ చూస్తే మనము ముందుగా మనకు కీ థ్రైవింగ్ ఏంటి మనకంటే ఈనామ్ అని చెప్తాము. ఈనామ్ ఏంటంటే మనకి ఏంటిది ఆన్లైన్ మార్కెటింగ్ ప్లేస్ కదా. సో ఫార్మర్ ఏం చేస్తారు, తన ప్రొడ్యూస్ని నా దగ్గర ఇంత ప్రొడ్యూస్ ఉంది అని ఈ వెబ్సైట్లో పెడతారనమాట. సో ఎవరికైతే స్టాక్ కావాలో బయ్యర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆ వెబ్సైట్లో లాగిన్ అయితే డైరెక్ట్గా ఫార్మర్తోనే బయ్యర్ కనెక్ట్ అయిపోతారనమాట. త్రూ ట్రాన్సాక్షన్స్ అనేవి వీళ్ళతో ఈ యాప్ ద్వారా వాళ్ళకు జరిగిపోతాయి అన్నమాట, ఈ నామ్ ద్వారా. సో ఈ రకంగా ఏమైంది, రైతుకు ఈ ఇంటర్మీడియట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మనీ ఇచ్చే ఖర్చు వాళ్ళకు తగ్గిపోయిందనమాట. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, ఒక ట్రాన్స్పరెన్సీ అనేది మనకు క్రియేట్ అవుతుందన్నమాట. సో ఈ గవర్నెన్స్, ఇది కూడా మనకు ఈ గవర్నెన్స్ కిందకి చూస్తాము. సో పేపర్ వర్క్ కూడా ఏం లేదు ఇందులో. మనము ఏం చేస్తాము, ఒక ట్రాన్స్పరెన్సీ అనేది మనము ఇందులో చూస్తాము. అకౌంటబిలిటీ అనేది మనము ఇందులో చూస్తామన్నమాట. సో ఇది ఆపరేట్ చేయాలంటే రైతుకి ఏం తెలియాలి, ముందు దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియాలి. సో అప్పుడే మనకి ఏమొస్తుంది ఇక్కడ, ఎంపవరింగ్ సిటిజన్స్ డిజిటలీ, అంటే డిజిటల్ లిటరసీ అనేది బాగా పెరిగింది అని చెప్తాము త్రూ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా. ఓకే, ఇంకా మనం చూస్తే యాక్సెస్ టు సర్వీసెస్. సో ఈ నామ్ మాత్రమే కాకుండా ఇంకా కూడా మనం ఏమేమి చూస్తాము అంటే మన లైసెన్సులు కానీ, సర్టిఫికేట్స్ కానీ, ఏవైనా బర్త్ సర్టిఫికేట్స్ కానీ, డెత్ సర్టిఫికేట్స్ కానీ, ఓకే, పాస్పోర్ట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, అన్ని సర్వీసెస్ కూడా మనం ఈ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా మనకు ఈజీగా అవైల్లో ఉన్నాయని చెప్తాము. సో ఇంకా మనం ఏం చూస్తామంటే ఇక్కడ ప్రమోటింగ్ డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో మనకు డిజిటల్ పేమెంట్స్ ఎలాగో బాగా ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది, మనకి ఇక్కడ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనేది బాగా ఉంది కదా. సో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ వల్ల మనకి ఏమవుతుంది, క్యాష్లెస్ ఎకానమీ అనేది బాగా గ్రో అయింది అని చెప్తాము. ఓకే, సో దీనివల్ల మనకి ఏమవుతుంది, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది బాగా ప్రమోషన్ అయింది అని చెప్తాము. సో ఇంకా మనం ఏం చూస్తాము, డిజిటల్ ఇండియా ఇంకా ఏమేమి చేసిందంటే మనకు మంచి ఇన్నోవేషన్ చేసిందనమాట. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వల్ల మనకి ఏమవుతుంది, మంచి స్టార్ట్అప్స్ అనేవి ఇండియాలో వచ్చాయని చెప్తాము. సో జాబ్ క్రియేషన్ అనేది బాగా పెరిగింది, మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగింది, లోకల్ ప్రొడక్షన్ అనేది కూడా బాగా పెరిగిందని చెప్తాము. నెక్స్ట్ వన్ చూడండి, ఎన్ష్యూరింగ్ సైబర్ సెక్యూరిటీ. సో మనము ఇంత బాగా టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం కాబట్టి దానికి సెక్యూరిటీగా మనం ఏం చేయాలి, సైబర్ సెక్యూరిటీని కూడా పెట్టుకోవాలి కదా. సో ఒక సెక్యూర్ డిజిటల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది ఈ డిజిటల్ ఇండియా మిషన్ అనేది మనం చెప్తాము. ఇంకా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎలా ఉంది మనము చూస్తే, ఇప్పుడు పేపర్లు అనేవి బాగా తగ్గిపోయింది కదా డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాము, కాంట్రిబ్యూటింగ్ టు ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్కి మనము కాంట్రిబ్యూట్ చేస్తున్నాము అని మనము చెప్తామన్నమాట. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్లో సస్టైనబిలిటీ అనేది ప్రమోట్ అవుతుందన్నమాట. సో ఇంకా మనం చూస్తే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మనం ఇందాక బ్రాడ్బ్యాండ్ వేస్ అని చెప్పుకున్నాం కదా, 9 పిల్లర్స్లో ఫస్ట్ పిల్లర్. సో దాన్ని పెట్టుకోవాలంటే మనకు బ్రాడ్బ్యాండ్ వేస్ పెట్టాలంటే ఏం చేయాలి, ముందుగా మనకు బ్రాడ్బ్యాండ్స్ని పెట్టాలి. సో అంటే ఇనిషియేటివ్స్ లైక్ భారత్ నెట్ అనేది ఒక ఇనిషియేటివ్, ఇది వన్ ఆఫ్ ద బ్రాడ్బ్యాండ్ ఇనిషియేటివ్ అని చెప్తాము. సో బ్రాడ్బ్యాండ్స్ని రిమోట్ ఏరియాస్లో మనము ఇన్స్టాల్ చేస్తే మనకు అదొక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని మనము చెప్తాము. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటి మనం చూసింది డిజిటల్ ఇండియా మిషన్కు సంబంధించి ఇంపాక్ట్ ఎలా ఉంది మనకు సొసైటీలో అని. ఓకే,
నెక్స్ట్ వన్ చూడండి, ఈ గవర్నెన్స్ అనేది మనకు డిజిటల్ ఇండియా పార్టీ అని చెప్తాము. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది, ఇంకొంచెం డిస్కస్ చేస్తామన్నమాట ఈ గవర్నెన్స్ పార్ట్ని కొంచెం. ఓకే, సో ఈ గవర్నెన్స్ ఆర్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అని మనం చెప్తాము. సో దీనివల్ల మనకి ఏంటంటే సిటిజన్స్కి ఒక ఈజీ యాక్సెసిబిలిటీ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ని మనము ఈ గవర్నెన్స్ ద్వారా మనం చూస్తాము. దీని ఆబ్జెక్టివ్స్ కానీ మనం చూస్తే ఫస్ట్ వన్ మనము ఇంప్రూవ్డ్ సర్వీసెస్. ఓకే, సో ఒక మనిషి వచ్చి మనకు చేసే సర్వీస్కి మనకు టైం అండ్ హ్యూమన్ వర్క్ అనేది చూస్తాము ఎక్కువగా ఉంటుంది ఒక మనిషి చేస్తే. అదే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ చేస్తే మనం ఇవి సేవ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫాస్టర్ డెలివరీ ఆఫ్ ద సర్వీస్ అనేది మనము చూస్తాము. ఓకే, ఇంకా ఈజీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడింగ్ మనం చూస్తాము. దీనివల్ల మనకు ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. ఎఫిషియన్సీ యాజ్ ఇన్ మనము ఏదైనా కొన్ని స్కీమ్స్ తీసుకున్నాం ఉందనుకోండి, ఇలా సెంటర్ అండ్ స్టేట్ రేషియో డివైడ్ చేసుకుంటాయి అనమాట. ఫస్ట్ సపోజ్ సెంటర్ 60% బడ్జెట్ ప్రొవైడ్ చేస్తే ఒక స్కీమ్కి, స్టేట్ 40% బడ్జెట్ అనేది అందులో తీసుకోవాలి. సో ఈ బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఈ ఎఫిషియన్సీ ఆఫ్ వర్క్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంటర్ అనేది ఈ గవర్నెన్స్ ద్వారా మనము ఒక ఆబ్జెక్టివ్ ఇది మనం అని చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా మనకు డిఫరెంట్ బిజినెస్ ఇంటరాక్షన్స్ని ఇంప్రూవ్ అయ్యేది కూడా మనము ఇందులో చూస్తాం, ఈ గవర్నెన్స్లో చూస్తాము. సో ఇందులో మనం ఏం చూస్తాము, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది మనకు బాగా ఉంటుందన్నమాట. ఓకే, సమ్ మేజర్ ఇనిషియేటివ్స్ కానీ ఒకసారి మనం చూస్తే ఈ గవర్నెన్స్ ద్వారా ఉమాంగ్ మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఉమాంగ్ ఏంటి, మనకు సెంటర్ టు లోకల్ గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ కూడా మనకు ఒక దగ్గర లభిస్తాయి. నెక్స్ట్ ఈ డిస్ట్రిక్ట్ మిషన్. సో ఈ డిస్ట్రిక్ట్ మిషన్ ఏంటి, మనకు అన్ని ఎలక్ట్రానిక్ సర్వీసెస్కి సంబంధించి మిషన్, అది సర్వీసెస్కి సంబంధించి ఏవైతే ప్రొవైడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ కానీ, బర్త్, డెత్, కాస్ట్, ఇన్కమ్, ప్రతి ఒక్క సర్వీస్ కానీ ఇవన్నీ కూడా ఏంటి మనకు ఈ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఒక జిల్లా మొత్తం కూడా ఎలక్ట్రానిక్ డివైజెస్ సర్వీసెస్ మీద ప్రొవైడ్ చేయడం అనమాట. ఓకే, నెక్స్ట్ డిజిలాకర్ డిస్కస్ చేస్తాము. యూపీఐ కూడా అయిపోయింది. యూపీఐ మనము ఇండియాలోనే కాకుండా ఇంకా మనం ఎక్కడెక్కడ కంట్రీస్లో వాడచ్చు, లైక్ నేపాల్, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఓకే, ఇంకా మారిషస్, శ్రీలంక, ఇలా మనం ఈ అన్ని కంట్రీస్లో కూడా మన యూపీఐ పనిచేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కోవిన్ పోర్టల్. సో కోవిన్ పోర్టల్ మనకు గవర్నమెంట్ ఎందుకు పెట్టింది, మనకు ఏదైతే వ్యాక్సినేషన్ ఉందో కరోనా వ్యాక్సినేషన్, దాని షెడ్యూలింగ్ అండ్ మేనేజ్మెంట్ కోసము, సర్టిఫికెట్స్ కోసం మనకు కోవిన్ పోర్టల్ అనేది పెట్టింది. ఓకే, దీనివల్ల మనకు ఈజీలీ యాక్సెసిబిలిటీ అండ్ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ మనకు ఉందన్నమాట. నెక్స్ట్ మై గవ్. సో మై గవ్ అనేది ఏంటంటే ఇది ఒక మనకు పార్టిసిపేటరీ గవర్నెన్స్ అని చెప్తాము. ఇది ఒక ఎంగేజింగ్ ప్లాట్ఫామ్, సిటిజన్ ఎంగేజింగ్ ప్లాట్ఫామ్ అని చెప్తాము. దీంట్లో మనకేంటి, ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకు గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇనిషియేటివ్, వాళ్ళు చేసిన పని, చేయబోయే పని ప్రతి ఒక్కటి కూడా మనకి ఇందులో లభిస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, మేరీ పహచాన్ ఏంటంటే మనకు ఇదొక NSSO అని అంటాము. NSSO అంటే ఏంటంటే నేషనల్ సింగిల్ సైన్ ఆన్. ఓకే, నేషనల్ సింగిల్ సైన్ ఆన్, మేరీ పహచాన్ నేషనల్ సింగిల్ సైన్ ఆన్. ఇదేంటంటే యాక్సెస్ టు మల్టిపుల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి ఇది యాక్సెస్ ఇస్తుందన్నమాట. సో ఇదేంటంటే ఒక సింగిల్ ఐడెంటిటీని క్రియేట్ చేస్తుందన్నమాట. ఈ సింగిల్ ఐడెంటిటీ క్రియేట్ వల్ల మనము ఈ డిజిలాకర్ కానీ, ఈ ప్రమాణ్, ఇంకా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మనము యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ చేస్తుంది. మేరీ పహచాన్ పేరులోనే ఉంది చూడండి. నెక్స్ట్ డీబీటీ ట్రాన్స్ఫర్స్, ఏవైతే మనకు గవర్నమెంట్ నుంచి ఫస్ట్ సపోజ్ PM కిసాన్ ఇవన్నీ కూడా ఏంటి డైరెక్ట్గా రైతుల అకౌంట్లోనే డబ్బులు పడిపోయేలాగా. ఓకే, డీబీటీ ట్రాన్స్ఫర్స్. నెక్స్ట్ దీక్ష అనేది ఏంటంటే ఇది ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అనమాట. బోత్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ని ఒక దగ్గరికి చేరుస్తుంది ఈ ప్లాట్ఫాము. సో దీనివల్ల ఏంటి, లెర్నింగ్ గోల్స్ అనేవి అచీవ్ చేస్తారనమాట. ఇంకా మనము వెల్ఫేర్, మనకు ఈ గవర్నెన్స్ ఫార్మర్స్కి ఎలా ఉంది, ఓకే, ఫార్మర్స్కి గవర్నమెంట్ ఏమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అనేది చూస్తే ఇక్కడ ఈ నామ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. ఓకే, నెక్స్ట్ PM కిసాన్ మనం ఇక్కడ చూస్తే ఇందులో ఏంటంటే ఈ పోర్టల్లో మనం చూస్తే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. అన్నిటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రైతు ఏం చేయాలంటే ఇందులో రిజిస్టర్ చేసుకుంటే వీళ్ళ మొబైల్ నెంబర్కు క్రాప్కి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఒక మెసేజ్ రూపంలో వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ స్టాప్ విండో ఫార్మర్స్ పోర్టల్, సేమ్ ఇది కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బట్ ఇందులో ఏంటంటే మనకు సీడ్ వెరైటీస్, స్టోరేజ్ గోడౌన్స్, పెస్ట్,
ప్లాంట్ డిసీజెస్ ఏమొస్తాయి, వాటర్ షెడ్, మండీస్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మనము ఈ వన్ స్టాప్ విండో ఫార్మర్స్ పోర్టల్లో చూస్తాము. నెక్స్ట్ సాయిల్ హెల్త్ కార్డ్స్. సాయిల్ హెల్త్ కార్డ్స్ ఏంటంటే మనకు రైతు యొక్క భూమి ఎలా ఉంది, ఆ భూమిలో ఏ పంట వేస్తే ఎక్కువ మనకు దిగుబడి వస్తుంది, ఇలాంటివన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మనకు సాయిల్ హెల్త్ కార్డ్లో ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ మొబైల్ బేస్డ్ అడ్వైజరీ సిస్టమ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్. ఓకే, దీన్ని మనం ఎక్కడ చూస్తామంటే నార్త్ ఈస్ట్ ఇండియా దగ్గర మనం దీన్ని చూస్తాము. సో ఇక్కడ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఇక్కడ త్రిపుర, మిజోరం, మణిపూర్, మేఘాలయ, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్లో మనం చూస్తాము. ఇక్కడేంటి మనకు అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఇదేంటి మనకు ఈ గవర్నెన్స్కి సంబంధించిన ఇనిషియేటివ్స్ మనము కంప్లీట్ చేస్తాము. లాస్ట్ వన్ చూడండి, సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి మనకు అంటే ఇది ఒక యాక్టివిటీ. సైబర్ సెక్యూరిటీ అనేది ఏంటి, ఒక యాక్టివిటీ అనమాట. ఏంటి అంటే మన ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. దేని నుంచి అంటే మన ఎలక్ట్రానిక్ డివైజెస్, మన నెట్వర్క్స్ అండ్ మన సర్వర్స్, ఇవన్నీ కూడా మనము సైబర్ అటాక్స్ నుంచి మనము ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏవైతే హాస్టైల్ అటాక్స్, బయట నుంచి వేరే వాళ్ళు అటాక్ చేయకుండా మనం ఏదైతే ప్రొటెక్ట్ చేసుకుంటామో దాన్ని మనము సైబర్ సెక్యూరిటీ, ఈ యాక్టివిటీని ఏమంటాం, సైబర్ సెక్యూరిటీ అంటాం. ఓకే, సో సైబర్ అటాక్స్ ఏంటి అనేది మనం టైప్ ఆఫ్ అటాక్స్ కానీ చూస్తే మనకు మల్టిపుల్ టైప్ ఆఫ్ అటాక్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే మనకు అటాకర్స్ మన సోషల్ సిచ్యువేషన్స్ని ఎంకరేజ్గా తీసుకొని వాళ్ళు మనం ఫర్ సపోజ్ ఏదైనా కూడా పాస్వర్డ్ షేర్ చేసామనుకోండి, వాళ్ళు మన పాస్వర్డ్ని మాల్ ప్రాక్టీస్ చేసి యూజ్ చేయడము. సో మళ్ళీ పాస్వర్డ్ అటాక్. ఓకే, ఇంకా మనకు హ్యాక్ చేయడము, ఈవ్స్ డ్రాపింగ్ అంటే రకరకాల ప్లాట్ఫామ్స్ని ఏం చేస్తారు, ట్రాఫిక్ చేసేస్తారనమాట. అంటే ఇక్కడ మనకు డిఫరెంట్ జాబ్స్ అన్ని ఇందులో లభిస్తాయని వాళ్ళు మన వెబ్సైట్లో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ని పెట్టుకోవడము. ఇంకా మాల్వేర్ అటాక్ అని అంటాము. ఓకే, మాల్వేర్ అటాక్ అంటే ఏంటంటే మనకు ఏవైతే డిఫరెంట్ ఇది ఒక సాఫ్ట్వేర్ డిజైన్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ మాల్వేర్ అనేది ఏంటంటే ఇది ఒక సాఫ్ట్వేర్ అంటాము. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఒక ఇల్లీగల్ యాక్ట్ అనేది అటాకర్ చేయొచ్చు అనమాట. ఈ మాల్వేర్లో మనం చూసినట్లయితే ఈ వైరస్, ఈ వామ్స్ అంట, ఇంకా ట్రోజన్ అంట, హాక్స్ అంట, స్పైవేర్స్ అంట, ఇవన్నీ కూడా మనము మాల్వేర్ అటాక్స్ అని చెప్తామన్నమాట. ఓకే, ఇంకా ఫిషింగ్. ఓకే, ఫిషింగ్, ఇంకా డినైల్ ఆఫ్ సర్వీసెస్, ఇవన్నీ కూడా. ఇంకా మనం చూస్తే సైబర్ అటాక్స్ ఆన్ విమెన్, ఇవన్నీ కూడా ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైబర్ అటాక్స్ అని మనము చెప్తాము. ఓకే, నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ 2013. సో ఇది మనకు నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ ఎప్పుడు వచ్చింది, 2013లో గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇది ఎందుకు తీసుకొచ్చారంటే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కౌంటర్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట. అది బీట్ ఇండివిజువల్స్ కానీ, కంపెనీస్ కానీ, గవర్నమెంట్ కానీ మనము ఒక డిపెండబుల్ సైబర్ స్పేస్ అనేది, సెక్యూర్ డిపెండబుల్ సైబర్ స్పేస్ అనేది క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇంకా కూడా మనం చూస్తే ఏదైతే ఈ పాలసీ ఉందో ఈ పాలసీ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా కలిసి ఇందులో ప్రొసీజర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయన్నమాట. ఓకే, అందరి కొలాబరేషన్తో ఈ సైబర్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గవర్నమెంట్ క్రియేట్ చేయబడింది. విజన్ చూద్దాం. ఈ విజన్ ఏంటి మనకు ఈ సైబర్ సెక్యూరిటీ పాలసీ అంటే టు బిల్డ్ సెక్యూర్ అండ్ రెసిలియంట్ సైబర్ స్పేస్ ఫర్ సిటిజన్స్, బిజినెస్ అండ్ గవర్నమెంట్. ముగ్గురికి కూడా ఒక సెక్యూర్ అండ్ రెసిలియంట్ సైబర్ స్పేస్ని క్రియేట్ చేయాలి అనేది విజన్ అనమాట. సో ఇందులో మిషన్ కానీ మనం చూస్తే ఈ మిషన్ ఏంటి, మనం ఇప్పుడు డేటా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రెండింటిని కూడా ప్రొటెక్ట్ చేయాలి. సో అప్పుడే మనము సిటిజన్స్ కానీ, బిజినెస్ కానీ, గవర్నమెంట్ కానీ వీళ్ళందరి యొక్క డ్యామేజ్ మినిమైజ్ అయినా చేయాలి, లేకుంటే మనము దీన్ని అసలే జరగకుండా అవాయిడ్ అయినా చేయగలగాలి. ఇది మిషన్. ఆబ్జెక్టివ్స్ చూద్దాం. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ చూస్తే సో ఫస్ట్ వన్ ఏంటంటే ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ని బిల్డ్ చేయాలి కంట్రీలో. ఓకే, సో దీనివల్ల అంటే మనకి ఏం జరగాలి, ఇక్కడ ఐటీ సిస్టమ్స్ బాగా డెవలప్ అయి ఉండాలి. ఓకే, సో ఐటీ సెక్టర్కి సంబంధించి ప్రతి సెక్టర్లో ఉన్న ఎకానమీలో మనము ఒక ఐటీ సెల్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఎలాంటి అటాక్స్ ఏవైనా జరిగితే ఏ సెక్టర్లో అయినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యేలాగా. ఓకే, నెక్స్ట్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ వెన్ ఇన్ ప్రాసెస్. సో ఏదైనా డేటా థెఫ్ట్ అనేది మనకు జరుగుతుంది కదా, అంటే ఒక డేటాని ఇంకొకరు
దొంగగా తీసేసుకోవడం. ఫర్ సపోజ్ మనకు చైనా వాళ్ళు ఏంటంటే చాలా యూఎస్ డేటాని వాళ్ళు థెఫ్ట్ చేస్తారనమాట. వాళ్ళకి సంబంధించిన సెన్సిటివ్ డేటాని థెఫ్ట్ అనేది దొంగలిస్తారనమాట. ఓకే, సో అలా మనకు డేటా ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ అనేది క్రియేట్ చేయాలి అనేది వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ అని చెప్తాము. నెక్స్ట్, టు ఇంప్రూవ్ లా ఎన్ఫోర్స్మెంట్ స్కిల్స్. అంటే మనకేంటంటే ఎక్కడైతే మనకు సైబర్ క్రైమ్ జరుగుతుందో అక్కడ ప్రివెన్షన్తో పాటు మనము ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేసి కన్విక్షన్ రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనము వెంటనే అమలు పరచాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, రైజింగ్ ద అవేర్నెస్. మనము ఏదైతే ఈ సైబర్ అటాక్స్ ఉంటాయో వాటి మీద అవేర్నెస్ అనేది రైజ్ చేయాలన్నమాట పీపుల్కి. ఇంకా టు గివ్ ఫర్మ్స్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఫర్ అడాప్టింగ్ స్టాండర్డ్ సెక్యూర్ ప్రొసీజర్స్. సో ఏవైతే మనకు ఫర్మ్స్ అంటే కంపెనీస్ ఏవైతే కొన్ని చాలా స్ట్రిక్ట్గా ఈ నేషనల్ పాలసీ ఆన్ సైబర్ సెక్యూరిటీ ఫాలో అవుతున్నారో వాళ్ళకు ఫైనాన్షియల్ ఎయిడ్స్ అనేవి ప్రొవైడ్ చేయాలన్నమాట. అంటే ఫైనాన్షియలీ వాళ్ళకు కొన్ని ఎగ్జంప్షన్స్ ఆర్ బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది కూడా వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద పాలసీ అని మనం చెప్తాము. నెక్స్ట్ వన్, త్రూ ఏ సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ అండ్ ప్రమోషన్. సో ఇందులో ఏంటంటే మనకు ఒక రెస్పాన్సిబుల్ బిహేవియర్ అనేది మనము ఈ పాలసీ ద్వారా సైబర్ సెక్యూరిటీ కల్చర్ అనేది క్రియేట్ చేయాలి అనేది వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ అని చెప్తాము. ఓకే, నెక్స్ట్ వన్, టు మీట్ నేషనల్ సెక్యూరిటీ. మన నేషనల్ సెక్యూరిటీ అనేది మనం ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ అటాక్ అయ్యేది మనకు చూసినట్లయితే సైబర్ సెక్యూరిటీ అనేది రీసెంట్ డేస్లో బాగా ఎక్కువగా ఉందని చెప్తాము, సైబర్ అటాక్స్ అనేవి. సో ఈ నేషనల్ సెక్యూరిటీ నీడ్స్ మీట్ అయ్యేలాగా మనము మన టెక్నాలజీని డెవలప్ చేయాలి అనేది పాలసీలో వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ అని చెప్తాము. ఓకే, సో నెక్స్ట్ వన్ మనం చూస్తే ఇక్కడ అష్యూరింగ్ ద ఫ్రేమ్వర్క్. ఏదైతే మనం ఆల్రెడీ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసామో దాన్నే మనము ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్తుంది. ఇంకా దాన్ని మనము రెగ్యులేట్ చేయాలి అండ్ ఒక సెక్యూర్ సైబర్ స్పేస్ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయాలి అనేది ఈ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్ అని మనం చెప్తాము. సో సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఏమున్నాయి మనకు అంటే ఫ్యూ ఆఫ్ ద కన్సర్న్స్ మనం తీసుకుంటే, కన్సర్న్స్ మనం చూసామనుకోండి, డైలీ న్యూస్ పేపర్ చదివితే మనకు కన్సర్న్స్ ఎస్పెషల్లీ ఎడిటోరియల్స్ చదివామనుకోండి, ఎడిటోరియల్స్లో మనకు దొరుకుతూనే ఉంటాయన్నమాట మల్టిపుల్ కన్సర్న్స్. సో కొన్ని కన్సర్న్స్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ వన్ ఏంటి, మనము ఇంక్రీజింగ్ డిపెండెన్సీ ఆన్ టెక్నాలజీ. సో మనం ఎలాగో ఇండియా నుంచి డిజిటల్ ఇండియాగా మారాలనుకున్నాం కదా. సో ఇలా మారినప్పుడు మనము థ్రెట్స్ కూడా మనము ఎక్కువగా సైబర్ అటాక్స్కి బాగా వల్నరబుల్గా ఉంటాము. సో మనము ఈ డిపెండెన్సీ ఆన్ టెక్నాలజీ అనేది వన్ ఆఫ్ ద కన్సర్న్స్ అని మనం చెప్తాము. ఓకే, నెక్స్ట్ వన్, అసిమెట్రిక్ అండ్ కోవర్ట్ వార్ఫేర్. సో ఇదేంటంటే మనకు కోవర్ట్ వార్ఫేర్ అంటే ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం జరగాలనుకోండి, సైనికులే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, ప్రాణాలు పోవాల్సిన అవసరం లేదు. త్రూ సైబర్ సెక్యూరిటీ ద్వారా కూడా, సైబర్ అటాక్స్ ద్వారా కూడా ఇండైరెక్ట్గా వాళ్ళ డేటా ఒకరికొకరు అది మాల్ ఫంక్షన్ చేయడం కానీ, మాల్ ప్రాక్టీస్ చేయడం కానీ, లేదా థెఫ్టింగ్ చేయడం కానీ, అటాక్ చేయడం కానీ, వైరస్ వదలడం కానీ, ఇలా రకరకాల విధంగా మనము దీన్ని ఏమంటామంటే కోవర్ట్ వార్ఫేర్ అంటాం అనమాట. ఓకే, ఫర్ సపోజ్ చైనా అమెరికా మీద ఇలా దాడి చేసింది అనుకోండి, వాళ్ళ హ్యాకర్స్ని మంచి హ్యాకర్స్ని హైర్ చేసుకొని అమెరికా యొక్క సెన్సిటివ్ డేటాని వాళ్ళు తీసేసుకుంటే అమెరికన్స్ కూడా ఏం చేస్తారు, వీళ్ళు కూడా చైనా యొక్క సెన్సిటివ్ డేటాని అటాక్ చేస్తారనమాట. దీన్ని మనం ఏమంటామంటే అసిమెట్రిక్ అండ్ కోవర్ట్ వార్ఫేర్ అని అంటాం. అంటే కంట్రీస్ అవి బయటికి ఒప్పుకోకుండా కూడా వీళ్ళు ఇండైరెక్ట్గా వార్ చేసుకున్నట్లు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ల్యాక్ ఆఫ్ రోబోస్ట్ లా ఎన్ఫోర్స్మెంట్. మనము ఎన్ని పాలసీలు తీసుకొచ్చినా కూడా వాటిని సరిగ్గా మనము అమలుపరచకుంటే అవన్నీ కూడా మనకు ఉపయోగకరం కాదనమాట. సో మనం ఖచ్చితంగా కూడా ఈ లా ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం అనేది మనము చూడాలి. రోబస్ట్ ఈ ల్యాకింగ్ అనేది మనం ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ వన్, ల్యాక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్. సో ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద దాడి చేస్తుంది అని అంటే వాళ్ళకు కోఆర్డినేషన్ తక్కువ ఉంది అని మనం చెప్తాము. ఫస్ట్ సపోజ్ అన్ని కంట్రీస్ కూడా ఒక ప్యాక్ట్ లాగా ఉన్నారనుకోండి, సో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారనమాట. ఒక దేశంలో సమస్య వచ్చినా కూడా వేరే దేశము వెంటనే వాళ్ళ తరపు నుంచి కూడా రెస్పాండ్ అయ్యేలాగా. ఇంకొకటి మనం చూస్తే ఇంకా మనము కన్సర్న్స్ లో డిజిటల్ లిటరసీ రేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మనకు ఈ కాల్ సెంటర్ డిఫరెంట్ హ్యాకర్స్ కాల్ సెంటర్స్ నుంచి కాల్ చేసి వీళ్ళు మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము, మీకు ఒక లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి, మీకు మీ అకౌంట్లో ఒక 10,000 వస్తుంది, 15,000 వస్తుంది, లక్కీ నెంబర్ డ్రా, ఇలా మనకు ఏదైతే వాళ్ళు చెప్తే పాపం కొందరికి తెలీదు, వాళ్ళు నిజం అనుకొని నిజంగానే వాళ్ళు పంపిన లింక్ని వాళ్ళు క్లిక్ చేస్తే ఏమవుతుంది, దీన్నే మనము క్లిక్ బైటింగ్ అంటాము. సో దీన్ని చేస్తే వాళ్ళ
మొబైల్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసి ఉంటుందో ఆ డేటా అంతా కూడా వాళ్ళకు హ్యాకర్స్కి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల వాళ్ళు వాళ్ళ అకౌంట్లో ఉన్న మనీ అంతా కూడా లాస్ అవుతారు, వాళ్ళు మోసపోతారనమాట. ఓకే, కొన్ని ఏంటంటే జీరో క్లిక్ బైట్ అని కూడా కొన్ని ఉంటాయన్నమాట. జీరో క్లిక్ అటాక్స్ మీరు వినే ఉంటారు. పెగాసస్ స్పైవేర్ మీరు వినే ఉంటారు. సో ఇదేంటంటే మన పొలిటీషియన్స్ మొబైల్స్లో ఇండియన్ పొలిటీషియన్స్లో దాదాపు 1000 మందికి పైగా ఈ వైరస్ అనేది వాళ్ళ మొబైల్స్లో ఇన్స్టాల్ చేసింది గవర్నమెంట్ అని మనకు అపోజిషన్ అప్పుడప్పుడు అంటుంటుంది. సో ఇదేంటంటే మనకు ఒక ఇజ్రాయేలీ కంపెనీ ఇది అమ్మిందనమాట గవర్నమెంట్కి. సో వీళ్ళు ఏంటంటే ఈ స్పైవేర్ జీరో క్లిక్ బైట్, ఈ పెగాసస్ అనేది జీరో క్లిక్ బైట్. సో ఇందులో ఒక హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇందులో ఏమి ఉండదు అనమాట. డైరెక్ట్గా ఆ మొబైల్కి ఈ స్పైవేర్ అనేది కనెక్ట్ అయిపోతుంది. వాళ్ళకి సంబంధించిన కాల్ డేటా, రికార్డింగ్స్, ఎవ్రీథింగ్ డేటా అంతా కూడా ఎవరైతే ఈ స్పైవేర్ పెట్టింటారో వాళ్ళ దగ్గర, హ్యాకర్స్ దగ్గరికి ఆ డేటా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటి, మనము సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇండియా ఎలా ప్రిపేర్ అయింది అంటే, ఫస్ట్ ఇండియా చేసింది మనం చూసినట్లుంటే రీసెంట్గా మనకు ఎస్పెషల్లీ ఇది ఆఫ్టర్ కోవిడ్ టైం మనం చూస్తే బ్యానింగ్ ఆఫ్ అన్సేఫ్ యాప్స్, ఎస్పెషల్లీ చైనా నుంచి మనకు దాదాపు 120 యాప్స్ దాకా చైనా యాప్స్ అన్నిటిని కూడా బ్యాన్ చేసిందనమాట. ఎందుకు? వాటి ద్వారా మాకు థ్రెట్ ఉంది అనే ఉద్దేశంతో. నెక్స్ట్, నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీని ఒక స్ట్రాటజీ అంటే మనకు ప్రీ, పోస్ట్ అండ్ డ్యూరింగ్ ద అటాక్, సైబర్ అటాక్ మనం ఎలా ఈ స్ట్రాటజీ అనేది ప్లాన్ అనేది క్రియేట్ చేసిందనమాట. ఓకే, నెక్స్ట్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనేది లాంచ్ చేసింది 2018లో. ఇదేంటంటే ఒక ఎపెక్స్ కోఆర్డినేషన్ సెంటర్ మనకు అన్ని సైబర్ క్రైమ్స్కి. నెక్స్ట్, ఎవాల్వింగ్ టెక్నాలజీ. ఇప్పుడు హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు వాళ్ళు బిల్డ్ చేసుకుంటూనే పోతుంటారు అనమాట. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి, వీళ్ళు కూడా వాళ్ళతో పాటే కాకుండా వాళ్ళకంటే ఒక అడుగు ముందే ఉండాలన్నమాట. అలా టెక్నాలజీని మనము ముందే అప్గ్రేడ్లో ఉండాలి అని చెప్తాము. నెక్స్ట్, సర్టెన్ అంటే ఏంటంటే సైబర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని అంటాము. సో వీళ్ళు ఏంటంటే ఇది మనకు నోడల్ ఏజెన్సీ దేనికి, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అనమాట. సో వీళ్ళు ఏవైతే ఈ సైబర్ థ్రెట్స్ లైక్ ఈ హ్యాకింగ్, ఈ ఫిషింగ్ ఉంటుందో వీటిని గురించి వీళ్ళు డీల్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ 2013 ఏదైతే మనం ఆల్రెడీ చెప్పుకున్నామో అది. నెక్స్ట్, సైబర్ స్వచ్ఛతా కేంద్ర. సో సైబర్ స్వచ్ఛతా కేంద్రం మనకు 2017లో మనకిది లాంచ్ అయింది. సో ఇందులో ఏంటంటే మనకు ఈ సైబర్ స్వచ్ఛతా కేంద్ర వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. ఫర్ సపోజ్ మన సిస్టమ్ ఏదైనా హ్యాక్ అయింది అనుకోండి, మనం వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వీళ్ళు మనకు వచ్చి మన సిస్టమ్ని ఏదైతే వైరస్ కానీ, మాల్వేర్ కానీ, ఏదైతే ట్రోజన్ కానీ ఉందో దీన్ని తీసేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. సో ఇది మనకు 2018లో లాంచ్ అయింది. ఇది ఒక కోఆర్డినేషన్ సెంటర్ ఫర్ ఆల్ ద సైబర్ క్రైమ్స్ అని చెప్తాము. నెక్స్ట్, సైబర్ సురక్షిత్ భారత్. సో సైబర్ సురక్షిత్ భారత్ మనకు 2018లో లాంచ్ అయింది. సో ఇందులో ఏంటంటే మనకు ఈ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ అండ్ ఫ్రంట్ లైన్ ఐటీ స్టాఫ్ ఉంటారనమాట. సో ఎక్కడ ఉంటారంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఈ ఐటీ స్టాఫ్ అనేది ఉంటారనమాట. సో వీళ్ళని ఏమంటాం, సైబర్ సురక్షిత్ భారత్ అంటాము. నెక్స్ట్, ద సైబర్ వారియర్ పోలీస్ ఫోర్స్, ఒక సపరేట్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఫర్ సైబర్ క్రైమ్స్. నెక్స్ట్ వన్, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. సో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏం చేస్తుంది, మనకు ఈ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ బై ప్రైవేట్ కంపెనీస్ దీన్ని సేఫ్ గార్డ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇండివిజువల్స్ మన డేటా అనేది ప్రైవేట్ కంపెనీస్ బయట పెట్టకుండా, అంటే చాలా జాగ్రత్తగా వాళ్ళు డేటాని స్టోర్ చేయాలి అనేది మనకి పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లో మనము చూస్తాము. ఓకే, సో సైబర్ సెక్యూరిటీ అయిపోయిందనమాట. సో దీంతో మనము ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనే టాపిక్ని కవర్ చేసాము. ఈ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్లో ఉంటుంది. టెలిగ్రామ్ లింక్ మీకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. అందులో మీరు జాయిన్ అయ్యి టెలిగ్రామ్లో నుంచి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.